హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. సో ఈ రోజు అయితే మేము ముందుకు బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అయితే తీసుకొచ్చానండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లోర్ మీద మనకి డస్ట్ కానీ ఏదైతే మనకి హ్యూమన్ హెయిర్స్ కానీ డాగ్ హెయిర్స్ కానీ కంప్లీట్గా అయితే నీట్గా క్లీనింగ్ అయితే అవుతుంది. సో ఏంటంటే మన ఫ్లోర్ మీద మనం డస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు, వెట్ క్లీనింగ్ కూడా. సో దీనిలో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటుంది. సో ఇలాంటి మీకు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా సరే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి మీకు కంప్లీట్గా అయితే ఫుల్ డిమర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి మీకు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కావాలంటే కూడా కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేసినా సరే డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇలాంటి రోబో తీసుకొచ్చి మీకు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీని క్లీనింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీనికి ఎలా మ్యాప్ చేసేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా అయితే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ముందుకైతే ఒకసారి ఈ రోబో తీసుకొచ్చాను కదా, దీని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, దీని సక్షన్ పవర్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఆపరేట్ చేసేసుకోవాలి, దీని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు లాస్ట్ అక్కడ చూసారనుకోండి కంప్లీట్గా అయితే వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనకి. సో ఇప్పుడైతే ఒకసారి అయితే మీకు మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఇదైతే నార్మల్గా అయితే మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి మొబైల్ ఆపరేటింగ్ ఉంటుంది అన్నట్టు. సో మనం సపరేట్గా మనకి మిషన్లో ఆన్ చేసుకోవాలని ఏమి ఉండదు. మొబైల్ ఆపరేటింగ్గా ఉంటుంది కాబట్టి మీకు ఆఫీస్లో ఉన్నా సరే, వేరే కంట్రీలో వేరే స్టేట్లో ఉండి కూడా మనకి రోబోని అయితే ఆపరేట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. సో నార్మల్గా అయితే ఏంటంటే మనకి ఒకసారి మీ యాప్లో ఒకసారి మీకు కస్టమర్ యాప్లో ఇక్కడనే ఉన్నారు, కస్టమర్ దగ్గరనే సేల్ ఇచ్చాను కాబట్టి సార్ కస్టమర్ నుంచే మనకి మొబైల్ నుంచి ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో మనకి మిషన్ ఎలా క్లీనింగ్, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు లైవ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. మీకు వాటర్ క్లీనింగ్, డస్ట్ క్లీనింగ్ కూడా మీకు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఏ మిషన్ అయితే ఆన్ చేయలే కదా, సో కస్టమర్ నుంచే మనకి మొబైల్ ఆపరేటింగ్ కాబట్టి జస్ట్ అక్కడ ఆన్ చేసేయగానే మనకి రోబో అనేది ఆనింగ్ అవుతుంది అన్నట్టు. సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే మనకి 5000 సెక్షన్ పవర్ తోటి వస్తుంది అన్నట్టు. 5000 సెక్షన్ పవర్ తోటి ఏంటంటే డస్ట్ ఏదైతే మనకి కార్నర్స్ కానీ మ్యాట్స్ ఉంటాయి చూడు, ఇప్పుడు మ్యాట్స్ ఉంది, ఇలాంటి మ్యాట్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా వాటి పైనకి వెళ్ళి కూడా మనకి నీట్గా క్లీనింగ్ అవుతుంది. మనకి కార్నర్స్ ఉందంటే ఇట్లా కార్నర్ బ్రష్ ఉంటుంది కదా, కార్నర్స్ ఏదైతే డస్ట్ ఉంటుందో మొత్తం లాగేస్తుంది అన్నట్టు మనకి. సో పర్ఫెక్ట్ అయితే మనకి డస్ట్ అయితే క్లీనింగ్ అయితే ఉంటుంది, మనకి బెస్ట్ క్లీనింగ్ అయితే చెప్పేసుకోవచ్చు మీ హౌస్ పర్పస్కి. సో దీనిలో ఏంటంటే మనకి సెక్షన్ పవర్ 5000 వస్తుంది కదా, బ్యాటరీ కూడా మనకి హెవీ లాంగ్ వస్తుందండి. ఇంకా లిథియం బ్యాటరీ యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఫుల్ ఛార్జింగ్ ఒకసారి మనకి 4 అవర్స్ ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి 4 to 5 అవర్స్ మనకి రన్ టైం వస్తుంది మనకి. సో స్క్వేర్ ఫీట్ కూడా మనకి 3000 స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఇది యూనిట్ వర్కింగ్ అయితే ఉంటుంది. మీకు మీ హౌస్ పర్పస్కి అయితే మనకి బెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చెప్పేసుకోవచ్చు మనకి. సో మీకు ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కావాలంటే కూడా నా నెంబర్ ఇస్తాను కింద, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి ఇలాంటి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఒక లైవ్ డెమో కిట్ తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి చూపిస్తాను కాబట్టి పర్ఫెక్ట్గా అయితే మీకు అయితే అర్థమవుతుంది. చూస్తారు కదా, ఇప్పుడు వాటర్ క్లీనింగ్ అయితే అవుతుంది మనకి, డ్రై క్లీనింగ్ రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి చూడొచ్చు మనకి. ఇలా వాటర్ క్లీనింగ్ అవుతుంది, డస్ట్ క్లీనింగ్ పర్ఫెక్ట్ అని చెప్పేసుకోవచ్చు మనకి ఇలా. సో ఇలాంటి మీకు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కావాలంటే కూడా ఆ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. దీని ఆప్షన్ బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే మనకి సపరేట్గా మనం మిషన్ ఆన్ చేసేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలని ఏమి ఉండదు. ఆటోమేటిక్గా హౌస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా డాకింగ్ సెషన్కి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్కి వచ్చేస్తున్నట్టు. సో మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు మా హౌస్ పర్పస్కి అయితే. సో మనకి టైం షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు అండి దీంట్లో ఆప్షన్స్. మార్నింగ్ ఒక 4 o'clock కానీ 5 o'clock టైం సెట్ చేశారనుకోండి, ఆ టైంకి మీరు లేచే లోపే మనకి వాటర్ క్లీనింగ్, డస్ట్ క్లీనింగ్ రెండు ఎట్ టైం కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి మీకు రోబోటిక్ అయితే మనకి చాలా మార్కెట్లో చాలా ఉన్నాయండి. సో ఇలాంటి మార్కెట్ చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి దీని డెమోన్స్ట్రేషన్ ఎలా యూజ్ చేయాలి, దీన్ని మనకి ఎలా ఆపరేట్ చేసుకోవాలి, చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనకి అలాంటి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి. మీకైతేనండి నా నెంబర్కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి బ్రాండ్ యూరోకా పబ్స్ అండి. మీకు ట్రస్టెడ్ బ్రాండ్ ఉంటుంది, యాక్వర్డ్ బ్రాండ్ వస్తుంది. మనకి 45 years నుంచి మనకి మార్కెట్లో ఉంది కాబట్టి మీకు సర్వీస్ ఓరియంటెడ్ అయినా ప్రైవేట్ గురించి అయినా సరే బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది మనకి. సో ఇప్పుడు నేను ఒకసారి మనకి ఆటోమేటిక్గా మనకి ఛార్జింగ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆప్షన్ పెడుతున్నాను, ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్కి అయితే వెళ్ళిపోతుంది మనకి. చూడండి అక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్ అనేది అక్కడ లాస్ట్లో ఉంది, అక్కడికి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది అన్నట్టు. చాలా పర్ఫెక్ట్ క్లీనింగ్ అవుతుందండి, డస్ట్ క్లీనింగ్ కానీ వాటర్ క్లీనింగ్ అయితే మీకు డౌట్ ఏం అవసరం ఏమి ఉండదు. డస్ట్ ఆటోమేటిక్గా మనకి ఛార్జింగ్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనకు ఒక 5 minutes రన్ చేసాం కదా, సో రన్ చేసిన తర్వాత కూడా మనకి డస్ట్ అనేది ఇందులోకి వచ్చేస్తున్నట్టు. సో మన డస్ట్ అంతా ఇందులోకి వచ్చిన తర్వాత మీరు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు. సో ఓపెన్ చేసేదాను డస్ట్ కూడా చూడండి ఎంత ఫైన్ డస్ట్ చూడండి, హెయిర్స్ కానీ మన ఫైన్ డస్ట్ ఏదైనా సరే కంప్లీట్గా నీట్గా క్లీనింగ్ అవుతుంది మనకి. ఇందులో డస్ట్ వచ్చేస్తుంది మనకి.
సో ఇలాంటి మీకు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కావాలన్నా సరే నా నంబర్కి కాల్ చేశారనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి లైవ్ డెమోన్స్ట్రేషన్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మనకు మంచి వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. బై బై, థ్యాంక్ యూ.